వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు ప్రభుత్వ అడ్వైజర్ విజయ్ కుమార్ శనివారం నాడు రాపూరు మండలం గండురపల్లి మరియు తుమ్మాయి గ్రామాలలో పర్యటించి ఏపీసీఎన్ఎఫ్ ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాలను సందర్శించడంలో భాగంగా గండురపల్లి గ్రామంలో వెంకరెడ్డి నిమ్మ పొలంలో వేసిన ఏ గ్రేడ్ మోడల్లో పరిశీలించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండిస్తున్న నిమ్మ పంటకు మరియు కెమికల్ పంటకు తేడాను రైతులు చెప్పడమైనది. నిమ్మ పంటలో వేసిన మునగ, కంది మరియు ఇతర కూరగాయలు పంటలను చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంను సందర్శించి ఏమేమి కషాయాలు ఉన్నాయో పరిశీలించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుందని, భూమి సజీవంగా ఉంచడానికి PMDS ద్వారా వేసే పంటలు మరియు జీవామృతం ద్వారా సూక్ష్మ జీవులను ఉత్తేజపరచడం ద్వారా సూక్ష్మ జీవుల కదలిక వలన భూమి గుళ్ళ బారుతుందని తెలియజేయడం జరిగింది. 5 రోజులు భూమి పచ్చగా ఉంచడం వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే నీటి వినియోగం కూడా తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి JDA శ్రవంతి, సత్యవాణి, ఆత్మ PD శివనారాయణ, పొదలకూరు DVCON ADA శివనాయక్, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్స్, APCN DPM మాలకొండయ్య, అడిషనల్ DPM మునిరత్నం, MT సుబ్బయ్య, L1, L2, L3లు పాల్గొన్నారు. ఆదాయం ఇక్కడ తీయాలని ఇక్కడ కొనవర్ పెట్టాను సార్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చెట్టుకి ఎంత 18 సార్, 18 అడుగులు. ఇది ఎంత వెడల్పు ఉంటుంది? 3 అడుగుల. 3 అడుగులు. ఇక్కడ నుంచి అక్కడ ఒక 3 అడుగుల. 3 అడుగులు పెంచి ఉంది సార్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ మార్చాం అట్లా వచ్చింది. టమాటో వచ్చింది, దీనికి ఆపోజిట్ మిరప. వెరీ గుడ్. ఒక మొక్కకి లేకుండా సార్. కరెక్ట్గా మనకి మార్చి ఏప్రిల్కి 5 నెలలు పడుతుంది సార్. 5 ఎన్ని రోజులు వస్తుంది? ఒక అంటే మనకు 3 కాపులు వస్తుంది సార్. 3 కాపులు. రెండే అన్నారు మాకు 3 అయింది. 2 క్రాప్స్. 3 ఆహారం తయారు చేస్తుంది. ఆయన చెప్పలేదు, ఒక్కటి వచ్చేసా ప్రతి ఒక్క విషయం ఆయన ఏదైతే చెప్పాడు అది చేసిన దానివల్ల నేను ప్రస్తుతం సాధిస్తాను. నా కోరిక నెరవేర్చారు సార్. ఎప్పుడు వస్తారో సార్ అనుకుంటే అప్పుడు 178 సార్ పర్ కేజీ. ఏది మామిడిపండ్ల? నిమ్మ ఈ సంవత్సరం 90-70. ఎందుకు అంటే నిమ్మకాయ రేటు తగ్గింది. రేట్ తగ్గింది. 70 అంటే ఎక్కువ కదా. ఎక్కువ మామూలుగా ఎంత వచ్చేది రేట్? ఎంత? వేరే మామూలుగా 40-50 సార్. ఆ సీజన్ మార్చి ఏప్రిల్ అంటే నీకు హైస్ట్ 100 దాకా. అంటే ఢిల్లీ టెంపరేచర్ తక్కువ స్టాక్ ఉన్నప్పుడు ఎక్కువ అంటే కాదు, నీకు 80-90 వస్తుంది. మామూలు రసాయనాలు పండించే వాళ్ళకి ఎంత వస్తుంది? వాళ్ళకి 60-40-50 రకాల. నాకు లేదు సార్. ప్రధాన పంట ఏంటి? అందరికి మొత్తం సార్ 64 కుటుంబాలకి 64 కుటుంబాల నిమ్మ తప్ప వేరే క్రాప్ లేదు సార్. సరే, అలాంటప్పుడు ఇప్పుడు మీరు చేసే ఈ అంతర పంటల మోడల్ అందరికి వాళ్ళు నాకు STS అంటే ఫస్ట్ కండిషన్ క్రాప్స్ ఉండి భూమి వేస్ట్ చేస్తున్నారు. 5 ఫార్మర్స్ అయితే ఇదే విధంగా మునగ పెట్టేశారు. వాళ్ళకి ఇన్కమ్ బాగా వచ్చింది సార్. అంటే నేను తీసుకొచ్చి చూపిస్తాను. క్యానోపీ ఆధారం చేశారు, రైట్? ఈ నీడలో ఏమైనా ఆకుకూరలు కానీ అలాంటి ఏమైనా అవకాశం ఉందా? పుదీనా పోస్తారు, పుదీనా పోస్తారు ఇక్కడ. అలాగే మెంతికూర అలాంటివి అయితే నేను ఎక్కువ అదే పశువులు అది చంపితే బాగా గ్రోత్ వస్తుంది. దాంట్లో గనజామృతం ఉంటుంది. రైట్. గనజామృతం వాటర్లో చేస్తాం. అంటే దానివల్ల వల్లే కాదు, అది నిమ్మకు కూడా బెనిఫిట్ అది. సో ప్రతి ఒక్కరూ ఈ వారి లెక్క ఈ అంతర పంటలు ఏ ఇంచ్ 1 ఇంచ్ కూడా వదిలిపెట్టకూడదు. అంటే ఆ భూమి వదిలిపెడితే భూమిని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. సూర్యరశ్మి డైరెక్ట్ తగిలింది అనుకోండి, అది మళ్ళా కర్బనాన్ని బయటికి తీసుకెళ్తుంది, సూక్ష్మజీవుల్ని నశిస్తుంది. ఇలాంటి అది ఏం చేస్తుంది? ఆహారం. అది 2 మన చేతిలో ఉన్నాయి. సూర్యభగవాన్ ఏమైనా బిల్లు ఛార్జ్ చేస్తున్నాడో మీకు నెలకి ఇంత అని లేదు కదా.
ఫ్రీగా వచ్చేది మనము సారు 2 నెలలు వస్తారు సార్ చూసిపోతే ఏమన్నా ఉన్నాయని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు సార్. చిగురు వస్తుంది. ఆ ఇగురుతో కూడా మనం మీరు చెప్పారు కదా సార్, అది ఆహారం తయారు చేసే చక్కెరతో కూడా అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే అది చక్కెరగా బంక్ వచ్చేసి అక్కడ పెయిన్ వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తామంటే డ్రమ్ములు కాకుండా చూడండి ఆ కుండీ ట్రై చేయండి. పెడతారు వేసేసి ప్రతి ఒక్క రైతు ఆయన గురించి తీసుకెళ్ళి ఒక 3-4 రోజులు అక్కడ పెట్టండి. చిత్తూరులో నైట్ అంతా తిరిగాను సార్. యూ టేక్ హిమ్ దే అక్కడ పంపించండి కదా. అట్లా 2 సంవత్సరాలు ఉంటుంది సార్. 2 సంవత్సరాలు ఉంటుంది సార్. 2 సంవత్సరాలు అంటే ఇవి ఎక్కువ అయినాయి సార్. గాలికి ఒకటి ఈ సీల్ పోతుంది. రుచి ఫ్యాట్ కంటెంట్ పెరిగింది. అది హెల్త్ బాగుంది. నాకు అక్కడ తిరుపతిలో చెప్పారు, ఒక ఊరికి వెళ్తే అయ్యవారిపల్లి మళ్ళీ నెక్స్ట్ అదే దానివల్ల పాలల్లో ఏమైనా డిఫరెన్స్